జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీకి వెళ్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. ఎందుకు చెప్తున్నారంటే ఈ యొక్క అసెంబ్లీ అనే ఒక పేరుని నిజంగా నా దాకా తీసుకొస్తారో లేదో ఈ జన్మకు అనుకున్నా. రేపొద్దున అసెంబ్లీకి వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాలాంటి వాడిని కూడా అసెంబ్లీకి మళ్ళీ రాణిస్తున్నారు అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి నిజంగా దండం పెట్టుకోవచ్చు. అక్కలారా చెల్లులారా, అసెంబ్లీ ముఖమే కాదు గడప కూడా తొక్కలేరు అనుకున్నాను. మళ్ళీ వెళ్తున్నానంటే నా అసెంబ్లీకి చివరిసారిగా అయినా చూసుకుందాం, 4-5 సెల్ఫీలు అయినా దిగుదామని ఒకేసారిగా వెళ్తున్నా అధ్యక్ష. చెప్పండి ఫీలింగ్ ఏంటి? వచ్చుండే ఫీలింగ్స్ జగన్ మామయ్యకి ఇంకెప్పటికీ రావు అటువంటి ఫీలింగ్స్. ఎందుకంటే ఆ అసెంబ్లీని మళ్ళీ తొక్కుతానో లేదో అని నేనే దగ్గరగా ఎంతో ఖర్చు పెట్టుకుని సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేసుకుని ఆ ఒక చిత్రీకరణలు జీవితాంతకాలం చూసుకుందాం అనుకుంటున్నాను అధ్యక్ష. కాదండి, అంటే మీ వైసీపీ వాళ్ళు 11 మంది ఉన్నారు, అవతల చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, గొడవ అయితే పరిస్థితి ఏంటి? 11 మంది ఉండవండి అధ్యక్ష. ఆల్రెడీ ఒకరిని బొక్కలో దింగారు, ఇంకా 10 మందే ఉన్నారు. వాళ్ళు కూడా రేపు మాపో దింగుతారు. నాకు తెలుసు మా వాళ్ళ గురించి. ఎంతమందిని దిగినా మూసుకోవడం తప్పించి ఎదురు మాట్లాడడం లేదు. ఎందుకంటే మా ప్రభుత్వం గురించి మాకు తెలుసు కాబట్టి పక్కన దింగారు, లేకపోతే ఎక్కడో ఉండు తెలుసు కదా. అందుకే అంటాను 3 నవల్ 11 మై రైట్. కాదమ్మా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మీకు ఇంత ప్రేమ? ఎందుకు జగన్ అంటే నాకు నిజంగానే ప్రేమ. అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ముళ్లకు మంచి మంచి పథకాలు ఇద్దామని ఆంధ్రప్రదేశ్లో గెలిపించారు, మడ్డ గుడిపించాను, చాలా అభివృద్ధి చేశాను. అటువంటి పథకాలు మళ్ళీ ఇద్దాం అనుకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ జనమంతా కూడా నన్ను నిజంగానే నమ్మలేదు. నేను చేసిన నిజాలన్నీ కూడా మళ్ళీ ఎంగారు పక్కన. అందుకనే నేను రానని ఈ యొక్క ఆఖరిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ ఎటువంటిదంటే మహేష్ బాబు సినిమాలో అసెంబ్లీ దొక్కుతున్నప్పుడు ఎంతైతే బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వేస్తారో అలాగే నా యొక్క అసెంబ్లీకి కూడా అంతే ఆర్ఆర్ వేయాలని నేను కోరుకుంటున్నాను.